నుంచి స్టార్ట్ అయినాం. ప్రహారీ కూడా మొత్తం ఇది రోడ్డు అంటే ఏర్లా తెలుసో తెలియదు మళ్ళీ ఇట్లా ఒక్కొక్క రాయి మోయనికే ఎంత టైం పట్టింది ఒక్కొక్కరికి. సిమెంట్ లేదు, ఏం లేదు. చూస్తారా ఎట్లుందో? దీని నిండా నీళ్ళు వచ్చినా కూడా దీని దొబ్బలేవు. ఓ బొక్క. ఇది ఎంట్రీయా చూద్దామంటే రాళ్ళు బాగున్నాయి. నుంచి చూసేదేమో మళ్ళా. మనకేమో ఒక రూపాయి దొరకదు తెలుసుగా. జట్టపోలు కృష్ణా నది మధ్యన ఉన్న పాత కోట చుట్టూ ఉన్న గోడ అని చూస్తే చెప్పొచ్చు ఇది పాతదని. చూసి తిరిగి వచ్చినాం. అప్పట్లో వీడికి పైకెక్కి చూసేవాళ్ళు ఏ పక్క నుంచి శత్రువులు దాడి చేస్తారు అని. అటు సైడ్ నుంచి వస్తారా, ఇటు సైడ్ నుంచి వస్తారా అని. బాగాలేదు, అది వద్దు, అవసరం లేదు. అన్నీ మాట్లాడకూడదు ఇక్కడ. చూడు ఎక్కుతాడంట. ఈ నుంచి ఆడి వరకు పోతాం బాగుంది, కానీ ఆడి నుంచి చూడు ఆడికి వచ్చినాక ఎక్కడికి బాగాలేదు. ఇది చూస్తే ఎప్పుడు కూడా నెత్తిన పడుతుందా అన్నట్టుంది. ఇది కృష్ణానది మధ్యలో మళ్ళా జెట్పోల్ దగ్గర కృష్ణా నది మధ్యలో ఉన్న కోట. ఎంత నీటు కట్టిరు అప్పట్లో. ఇప్పుడైతే ఏం లేవు, అన్నీ తీసుకోవేరు, రాళ్ళ గిళ్ళన్నీ మోసారు. చుట్టూ కడతారు కదా ఒక గోడ, ఆ గోడ ఒకటి మిగిలి ఉంది. మా వాడు అంటాడు ఇది ఒక 15 ఎకరాలు అంటాడు. అంత సీన్ ఉంటుంది, ఉందేమో ఉంటుంది. చెప్పండి. అప్పట్లో ఇక్కడికి ఈ నుంచేకి చూసేవాళ్ళు చుట్టూ. అది రాకి కిందికి దిగు. గోడ అది, గోడ చుట్టూ గోడ. ఇది ఇట్లా ఉంది. కొంచెం పైకి కూడా ఉంది కానీ ఎక్కే ఆప్షన్. ఈ నుంచి నది ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ నుంచి ఉంది పైకి, కానీ మనకు అంత రిస్క్ అవసరం లేదు, ఉండబోదు. చాలా మనకి ఇంతవరకు. అది జెట్పోల్ గుడి గోపురం కనిపిస్తుంది కదా అండి. అంతకు మించి జూమ్ అవుతుందా, ఎంత పగిలిపోతుంది. అంతే. మెట్లు సాయిరాం.
కటకం బాగానే గట్టిగా కానీ ప్రవాహంలో ఆయనతో కొట్టుకుపోయింది. అది ఇది ఇలా తాగే నీళ్ళు మరి స్విమ్మింగ్ పూల్ మళ్ళీ మనకు తెలియదు. ఇట్లా వస్తే ఇప్పుడు నేను తీసే వీడియో కల్పితం కాదు అని చెప్పడానికి లాస్ట్ ప్రూఫ్లు ఇవి చూసినా కూడా కల్పితం అంటే ఇంకా మనం ఏం చేయలేం. రియల్. స్విమ్మింగ్ పూల్ ఏమన్నమాట రాజులు వచ్చి కొట్టేది. దానికి అసలు సిమెంట్ కూడా లేదు. కృష్ణానది మధ్యలో కింది నుంచి ప్రహారీ కూడా చూడండి ఎట్లుందో. రాజ్యానికి చుట్టూ ఉన్న ప్రహారీ గోడ ఉంటుంది మామూలు మస్తు ఉంది. మేము ఇందాక ఎక్కింది దీన్ని ఎక్కుతాం కొంచెం ఆగు. ప్రహారీ గోడ దీనికి ఏదో అన్నం పెడతారని చెప్పి కూర్చుండి ఎవడు పెట్టాడు ఇక్కడ. కృష్ణా నది మధ్యన నీటిలో మునిగిపోయేది. కానీ అప్పట్లో మళ్ళీ ఎట్లెట్లున్నారో మనకు తెలియదు. దాన్ని ఇందాక ఎక్కింది. ఇట్లా ఒక్కొక్క పిల్లర్ మీద ఒక్కొక్క సైనికుడు ఉండేవాడేమో. నైట్ టైమ్స్, డే టైమ్స్ డ్యూటీ. రాజ్యానికి అటుపక్కన ఇటుపక్కన ఎవరు వస్తుర్రు పోతుర్రు అని చూడనీకి ఉండేవాడేమో. ఇది లాస్ట్. నేను మా వాడు రియో హోండా చూసి కొనాల బండ్లు ఏం కొన్నా. ఎట్లుంది తెలుసా రోడ్డు దారుణం.